ఎక్కేహారు, మీరు మెట్టు ఎక్కేహారు. నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్? అబ్బే ఈ ముగ్గులే మన వల్ల కాదండి. ఏదో మా ఆవిడకి ఒంట్లో బాబు హెల్ప్ చేశాను కానీ ఆఫీస్కి వెళ్ళాలి పని ఉంది. నేను ఇలాగే అనేవాని. కాపీ కొట్టినా నాకన్నా ఈడే బాగా ముగ్గేశాడు. ఏదైనా మగాడ ముగ్గేస్తే అందమే వేరు. ఒకప్పుడు ఆడవాళ్ళు క్లాత్తో క్లీన్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు కంఫర్ట్లు పెరిగిపోయాయి. నిలబడి దర్జాగా పనులు చేసుకుంటున్నారు, అందుకే ఉల్లంగొట్లో తెలియదు. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ప్రసాద్, తడి కూడా పెట్టడం అంటే అలా కాదయ్యా. ఇదిగో ఇది ఇలా ఇలా, అంతేగాని అటుపళ్ళు 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 బండి తోస్తున్నట్టు కాదు. 4 ఇళ్లలో పాచి పని చేసిన అనుభవం ఉన్నట్టు ఉంది, మీరే పెట్టేయండి, నేను వంట చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి సలహాలు ఇవ్వడం కూడా తప్పేరన్నమాట. అరటిపళ్ళు నాకొచ్చిందటి. ప్రసాద్, కూర ఏమంటే గుబ్బెమ్మేసేవేటి? అది గుబ్బమ్మ కాదు, కూర. ఏం కూర? వంకాయ ఫ్రై. అవునా, ఇలా ఉందేటి? ఎలా ఉంది స్వాతి? బాగుంది. అదే నువ్వు ఉప్పు కారం ఎక్కువ తింటావు కదా, అందుకే స్పైసీగా చేశాను. మీకు నచ్చలేదా మామయ్య? ఇలాంటివన్నీ తింటుంటేనే రాగిజావే బెటర్ అనిపిస్తుంది. అమ్మా, రాగిజావ ఉందమ్మా? థ్యాంక్ యూ. పసుపు ఎక్కువైపోయింది కదా మామయ్య, పైగా ఏది ఉడకలేదు. అడిగితే బాగుందని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ నీలాగా నోరేసుకు పడిపోరాయా. ఎదుటి వాళ్ళు అనే ముందు ఆ పని మనం చేయగలమా లేదా అని ఆలోచించాలి. అమ్మాయి ఒక మెట్టు తగ్గి నీతో మాట్లాడాలనుకుంటే పంతం వదిలి దగ్గర అవ్వాలే గాని ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదయ్యా. దొరికాను కదా అని తప్పకండి, మీ ముందు బాగానే యాక్ట్ చేస్తుంది. అయినా పసుపు ఆరోగ్యానికి మంచిదే. ఏం కాదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, అమ్మాయిని జాగ్రత్త చూసుకోండి. హాయ్ గైస్. హాయ్ ప్రసాద్. ఏమైంది అందరు డల్గా ఉన్నారు? కార్తిక్ నీరజ గారికి పింక్ స్లిప్ ఇచ్చేయమని చెప్పారు. ఎందుకు? పర్ఫార్మెన్స్ లేకపోతే ఏం చేస్తాయి? తీసేస్తాయి. ఆవిడ పెద్ద పర్ఫార్మర్ మరి. కార్తిక్ కార్తిక్ वो किसी के साथ मीटिंग में है. ఇదొక ఐక్యరాజ్య సమితి మీటింగ్. కార్తిక్. ఏంటి ప్రసాద్, ఏంటి అరుస్తున్నావు? ఏంటి అవతల ఇంటర్వ్యూ జరుగుతుంటే? నువ్వు మాకే సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు, ఇంక న్యూ జాయిన్కి ఏమిస్తావు? 4 కేజీలు బియ్యం, 2 కేజీలు చింతపండు, కేజీ పంచదార ఇస్తావా? లేట్ అయినా శాలరీ పడుతుంది కదా. నాకు చాలా పని ఉంది, ఎందుకు పిలిచావు చెప్పు. నీరజ గారికి పింక్ స్లిప్ ఇచ్చావంట. ఆవిడకి ఇంకా వర్క్ రాలేదు ప్రసాద్. కూర్చోబెట్టి ఎన్నాళ్ళని జీతం ఇస్తాం? మనకేం వచ్చాను కార్తీక్, టైం పడుతుంది. ఇక్కడ ఎవరి డిజిగ్నేషన్ అంటే ఎవరికీ తెలియదు. అంతా కలిపికొట్టు కావటి రంగంలో ఉంది వ్యాపారం. మనమేం పీకలంటే ఇంకో కొత్త ఎంప్లాయని తీసుకొచ్చావు. ఇంతకీ ఎవరా న్యూ జాయిన్? గైస్, వీ హ్యావ్ ఎ న్యూ ప్రాజెక్ట్ మేనేజర్. మేడం, Swati Bhimreddy. Hi. Hi, this is Gayatri. That is Jayatri. Hello. That is Neeraja. Hi. Hi. Ravi garu. Hi. నమస్తే. Prasad uncle, very irritating guy. దూరం ఉంటే మంచిది.
సార్ ఇది నా పిల్లాన్ని నాకే పరిచయం చేస్తుంది సార్. పైగా దూరంగా ఉండమని చెప్తుంది. శనగత్రి మోహన్దాయ్. ఆవిడ మీ ఆవిడ? మరే పొద్దున్నే జ్వరం అని చెప్పింది. కట్ చేస్తే ఆఫీస్లో మేనేజర్ అయింది.